మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడుతాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, కుంభరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల ఓవరాల్గా హైలైట్స్ ఏంటి, ఏ విధంగా కలిసి రాబోతుంది, ఎటువంటి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళు చాలా సేఫ్గా ఉంటారు ఈ మాసం? సో మణికంఠ గారు, ముందు మనం ఏం చేద్దామంటే అండి, ఈ సెప్టెంబర్ మంత్ యొక్క విశిష్ట చూస్తే 11 రోజులు వచ్చేటప్పటికి శ్రావణ మాసం, నెక్స్ట్ 19 రోజులు భాద్రపద మాసంతో కలిగి ఉందండి. అంటే బాగా పుణ్యం, ఒక మంచి మాసం అని మనం చెప్పుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా చూస్తే సెప్టెంబర్ 4వ తారీఖున మనకి ఏమొస్తుంది, శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది. 11వ తారీఖు పోలాల అమావాస్య అంటారండి. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ గ్రామ దేవతలాగా లక్ష్మీదేవిని పూజించి ఈ 30 డేస్ చేసినా చేయకపోయినా లాస్ట్ రోజు చేస్తే బాగా కలిసి వస్తుంది. ఏమంటారు, సంతానం బాగా వృద్ధి చెందుతారని చెప్తారు. తర్వాత మనకి వినాయక చవితి స్టార్ట్ అయిపోతుంది 14వ తారీఖున. 27వ తారీఖు నుంచి మహాలయ పక్షాలు అంటారు. సో ఇవి 4 ముఖ్యమైన పండుగలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా 4 గ్రహాలు కూడాను ఈ మాసంలో మారుతున్నాయండి. ఇందులో మారే గ్రహాలు మనం చూసుకుంటే మనకి కుజుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 2వ తారీఖున, బుధుడు సెప్టెంబర్ 7వ తారీఖున, 17వ తారీఖున వచ్చేటప్పటికి సూర్యుడు, లాస్ట్లో కుజుడు వచ్చేటప్పుడు 18వ తారీఖు మారుతున్నారనమాట. 2వ తారీఖున బుధుడు. ఈ యొక్క గ్రహాలు మార్పు వల్ల మనకి 12 రాశుల వరకు ఎలా ఉందో ఒక్కొక్క రాశి చూసుకుంటా వద్దాం. కుంభరాశి మనం గమనించుకుంటే చాలా రోజుల తర్వాత మంచి రోజులు వీళ్ళకి వచ్చినాయని మనం చెప్పుకోవచ్చండి. ఈ మంత్ వీళ్ళకి దాదాపు 80% వరకు బాగుందండి. అంటే ఈసారి ఏంటో శనిపీడలో ఉన్న నక్షత్రాలు రాశులు ఏవైతే ఉన్నాయి 5లో 2 చాలా బాగున్నాయి. ఒకటి ధనుసు రాశి చాలా బాగుంది, కుంభరాశి కూడా చాలా బాగుంది. కుంభరాశి వాళ్ళు ప్రోగ్రెసివ్ రాశి, అంటే అన్ని కష్టాలన్నీ పడి స్లోగా ప్రోగ్రెస్ వైపు వెళ్తూ ఉన్నారు, స్లోగా. కానీ దూకుడుగా కాదు, తొందరగా రాదు. ఎందుకంటే శని ఇంకా వాళ్ళకి ప్రభావం ఉండబట్టి. బట్ ఈ మంత్ మనం చూసుకుంటే సెప్టెంబర్ మంత్ వీళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. చాలా గ్రహాలు అనుకూలంగా కూడా ఉన్నాయి. ఈ టైంలో ప్రమోషన్స్ రావచ్చు. తర్వాత అనుకున్న పనులు చాలా చక్కగా జరుగుతూ ఉంటుంది. వీళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటుంది. అది అంతా చాలా చక్కగా ఉంది. మనం డీటెయిల్స్ ఇంకా ఫర్దర్ చూసుకునే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం, ఇది రాహు నక్షత్రం, ఇందులో 1, 2, 3, 4 పాదాలు. నెక్స్ట్ పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 అంతా కుంభరాశిలో ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ముందుగా చెప్పుకునే విధంగా వీళ్ళకి 80% అనుకూలంగా ఉంది. లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే కానీ 6వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల సంపదలు చక్కగా వస్తూ ఉంటుంది. సూర్యుడు 8th హౌస్లో ఉండి కొంచెం శారీరకంగా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. 8వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల పుత్ర లాభార్ధ సాత్ అంటారంటే పుత్రుడు వల్ల అర్ధలాభం, ధనం లాభం వచ్చే అవకాశం ఉంటుంది. 9వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల స్త్రీ సుఖ ఆప్తి, అంటే గెయిన్స్ ఉంటుంది. లేడీస్ ద్వారా లాభము, సంతోషం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఒక సూర్యుడు కొంచెం మిక్స్డ్గా ఉండి ఇబ్బంది పెడుతున్నాడే తప్ప మిగతా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా సూర్యుడు 8th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుంది, దుర్దోష శత్రు సంవాదో గమనాగమన వ్యధ దుఃఖ వార్తా శృతం చైవ అష్టమస్తేత్ యథారవిహి అంటారు. 8వ స్థానంలో ఎప్పుడైతే మనకి సూర్యుడు ఉంటారో వీళ్ళకి చెడు ఉద్దేశం, చెడు పనులు చేయాలన్న ఆలోచన వస్తుంటుంది. శత్రువులతో గొడవలు పడే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రయాణాల వల్ల ఇబ్బందులు ఉంటాయి. విచారకరమైన వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం వీళ్ళకి. అలానే ధనం కూడా కోల్పోయి ఎలా వెళ్తుందో ఫ్యూచర్ అని భయానికి కూడా పడే అవకాశం ఉంటుంది. సూర్యుడు మాత్రం కొంచెం ఛాలెంజింగ్గా ఉన్నారు. అయితే మిగతా గ్రహాలు చూసుకుంటే చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకునే కుజుడు కుజుడు చాలా అనుకూలంగా ఉన్నారు. కుజుడు వీళ్ళకి 6వ స్థానంలో ఉండటం వల్ల చాలా చక్కగా సపోర్ట్ చేస్తారు. ఒక పక్క సూర్యుడు ఇబ్బంది పెడుతున్నా కానీ కుజుడు దానికి కాంపన్సేట్ చేస్తూ చక్కగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇందులో కుజుడు వీళ్ళకి 6వ స్థానంలో ఉండటం వల్ల వస్త్రలాభో, ధాన్యలాభో, ధనలాభో, యశో తదహ మనోల్లాసో ధర్మసిద్ధి షష్టమస్తేత్ భవేత్ కుజే భవేత్ అంటారు. అంటే కుజుడు 6వ స్థానంలో ఉండటం వల్ల ధనం ప్రకారంగా, ధాన్యం ప్రకారంగా షాపింగ్ చేయటం వల్ల, ఏదన్నా జ్యువెలరీ, గోల్డ్స్ ఇవన్నీ తీసుకునే టైంలో అనుకూలంగా ఉంటుంది. తర్వాత ల్యాండ్స్ రిలేటెడ్, భూమి రిలేటెడ్ ఏమైనా ఉంటే చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రకారంగా కుజుడు 6వ స్థానంలో ఉండటం వల్ల చక్కగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే కొంచెం అనారోగ్యానికి కూడా గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ శుక్రుడు 9వ స్థానంలో ఉండటం వల్ల మహాభాగ్య యోగం అంటారు, లక్ అని మనం చెప్పుకోవచ్చు. 9వ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉంటారో వస్త్రలాభో, మహా ఆరోగ్యం, గురు భక్తి స్యాద్, స్వధర్మకృత్, చిత్తశుద్ధి అభిష్టార్థ, నవమస్తేత్ భవేత్ భృగో అంటారు. అంటే ఈ టైంలో వస్త్రాలు షాపింగ్ చేసే అవకాశం, ఆరోగ్యం బాగా ఉంటుంది.
గురువుల యందు భక్తి శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. ధర్మ చింతన, మంచి మంచి పనులు చేయాలన్న ఆలోచన ఉంటుంది. చిత్తం, ఇంట్యూషను చాలా స్ట్రాంగ్గా, పవర్ఫుల్గా ఉండి చాలా ప్యూర్గా ఉంటారు ఈ టైంలో వీళ్ళ థింకింగ్. ఈ టైంలో వీళ్ళకి లవ్, రొమాన్స్, ప్లేజర్స్ ఇలాంటి వ్యవహారాలు కూడా చాలా చక్కగా ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే చాలా రోజుల తర్వాత కుంభరాశి వాళ్ళకి చక్కగా ఉంది కాబట్టి ఒక బెస్ట్ టైం వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ రాశికి సంబంధించిన నక్షత్రాల గురించి మాట్లాడదాం సార్. వాళ్ళకి ఎలా ఉంటుంది? నక్షత్రాలు ధనిష్ట, శతభిష, పూర్వభాద్ర నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. ఎప్పుడైతే ధనిష్ట నక్షత్రం చూసుకుంటే రాజ్య లాభము, పరవాసము, వస్త్ర లాభము చూపిస్తూ ఉంది. అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అధికారం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫారిన్లో ఉండే వాళ్ళకి, లేదంటే అవుట్ స్టేషన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. షాపింగ్స్ చేసి ఖచ్చితంగా గోల్డ్ కానీ, న్యూ వెహికల్ కానీ ఇలాంటి ఖరీదైన వస్తువులు తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం ధనం విషయంలో ఫోకస్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ శతభిష నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వస్త్రలాభం కూడా చూపిస్తుంది. వీళ్ళకి అగైన్ ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా చూపిస్తుంది. నెక్స్ట్ పూర్వభాద్ర నక్షత్రం చూసుకుంటే వీరికి జయప్రదంగా ఉంటుంది, తర్వాత రాజ్యలాభం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వస్త్రలాభం కూడా చూపిస్తుంటుంది. నెక్స్ట్ వీళ్ళకి కొంచెము అగైన్ ధనానికి ఇబ్బంది పడే అవకాశాలు చూపిస్తూ ఉన్నాయి. సో చూసుకుంటే వీరికి ఓవరాల్గా వేరే లత్తలు కానివ్వండి, ఇలా నక్షత్ర దోషాలు పెద్దగా అయితే ఎక్కువ ఏమీ లేవు. చూసుకుంటే చాలా బెస్ట్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇక మరి పరిహారాల పరంగా ఏం చెప్తారు గురుగారు ఈ రాశి వాళ్ళకి ప్రస్తుతానికి? వీళ్ళకి ఒక్కటే పరిహారం చెప్తానండి. కుబేర పాశుపత అభిషేకము, లేదా స్వర్ణలక్ష్మి పాశుపత అభిషేకం, మహాలక్ష్మి పాశుపత అభిషేకం చేయించుకుంటే ధన ప్రవాహం వస్తుంది. ఇది పెద్దగా ఖర్చు కూడా కాదు, చాలా తక్కువ రేట్లోనే అయిపోతుంది. ప్రిఫరబుల్లీ వాళ్ళ ఇంటికి కనుక రుద్రం తెలిసిన పండితులను తీసుకొని వచ్చి, వేద పండితుల్ని వాళ్ళ ఇంట్లో చక్కగా వేద ఘోష, మంత్ర ఘోష చేస్తూ ఉంటే దోషం, నెగిటివ్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరికైనా ఇంకా ఏలినాటి శని ప్రభావం ఉందనుకుంటే శని సంపూర్ణమైన శాంతి పూజలు చేయించుకుంటాం, మన్యు పాశుపత అభిషేకం చేయించుకోవడానికి చక్కగా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు ఉండటం వల్ల సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయటం, తర్వాత సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వటం, గోధుమలు గనక ఆవులకి వాటికి దానం చేస్తే వాటి బనానా, అరటిపళ్ళు ఇవి తినిపిస్తూ ఉంటే చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మంచి విశ్లేషణ అందించారు కుంభరాశి వాళ్ళ గురించి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.